जय श्रीमन्नारायण श्रीमते రామానుజాయ నమః శ్రీ గురుభ్యై నమః। మీరు అడగచ్చు ఏమిటండి, మీరు పురోహితం చెప్తారు కదండి, వేదాలు చెప్తారు కదండి, మా యొక్క పూజ విధానాలు చెప్తారు కదా, మీరు ఈ యొక్క వైరస్ గురించి చెప్పడం ఎందుకు అని చెప్పని మీరు నన్ను ప్రశ్న వేసి అడగచ్చు। కానీ ప్రతి ఒక్కటి సారంగానే ఉంటుంది। ప్రతి ఒక్కటి వేదము నుండి కానీ ఏదైనా కానీ మనకు విపత్తు వస్తుంది అని చెప్పంటే జ్యోతిష శాస్త్రం నుండి కానీ తర్వాత పురాణాల నుండి కానీ మనకు తెలుస్తుంది, తర్వాత అది సంక్రమిస్తుంది, తర్వాత అది వస్తూ ఉంటుంది। అయితే ఏమిటండి అని చెప్పంటే ఇప్పుడు మనకు కొత్తగా వస్తున్న వైరస్ అనేది ఒకటి ప్రారంభమైంది। అది ఆఫ్రికాలోని కాంగో అనే పట్టణంలో ప్రారంభమైంది। దానికి ఏమిటి అని చెప్పంటే దానికి ఒక పేరు కూడా అక్కడ WHO పెట్టడం అనేది జరిగింది। ఏమిటండి దాని పేరు ఏమిటండి అని చూసుకున్నట్టయితే మర్బర్గ్ వైరస్ లేదా బ్లీడింగ్ ఐ అని చెప్పని అంటారు। బ్లీడింగ్ ఐ అని చెప్పంటే కంటి నుండి రక్తము కారుతూ ఆ యొక్క వ్యాధి లక్షణాలు వస్తూ ఉంటాయి। అయితే ఈ వ్యాధి గబ్బిలాల నుండి వచ్చి మనుషులకు సోకి తర్వాత ఇప్పుడు 17 దేశాలకు అది పాకింది అని చెప్పంటే అది విస్తరించింది, విజృంభిస్తూ పోతూ ఉంటుంది, పోయింది కూడా। అయితే ఇది మీరు దాని గురించి ఒక వైరస్ గురించి చెప్పడం ఎందుకు అని చెప్పని మీరు అడగచ్చు। అయితే ఇది ఏది జ్యోతిష శాస్త్రంలో ముందుగానే ఇలా వ్రాయబడి ఉంది, మహాభారతంలో కూడా వ్రాయబడి ఉన్నది। కాబట్టి ఇది ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను। నేను ఇంతపూర్వం కూడా వీడియోలు చేశాను, ముందుగా ప్రిడిక్షన్ చేసి చెప్పింది మా భక్తి 10 TV మాత్రమే చెప్పింది। కాబట్టి ఇది ఎలా చెప్పింది అని చెప్పంటే ఎప్పుడు ప్రారంభమైంది ఈ యొక్క వైరస్ అని చెప్పని మీరు అడగచ్చు। ఇది 3 నెలల క్రితమే ఇది ప్రారంభమైంది, జ్యేష్ఠ మాసంలో ప్రారంభమైంది। అక్కడ నుండి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పంటే మనకు ఒక మాసంలో రెండు పక్షాలుగా విభజించినారు మన పూర్వీకులు, మన జ్యోతిష శాస్త్రము। అది ఎలా అని చెప్పంటే 15 రోజులకు ఒక పక్షము, 15 రోజులకు మరి ఒక పక్షం అనేది చేశారు। అయితే ఇది శుక్లపక్షము, తర్వాత ఇది శుద్ధ పక్షము అని చెప్పండి శుక్లపక్షము, తర్వాత కృష్ణపక్షము లేదా బహుళపక్షం అని పిలుచుకుంటాము। అయితే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో 13 రోజుల పక్షము మాత్రమే వచ్చింది। ఈ 13 రోజుల పక్షము రావడం వల్ల ఇది ప్రకృతి వైపరీత్యాలు అనేది జరుగుతాయి అని చెప్పంటే భూకంపము రావచ్చు, లేదు అని చెప్పంటే కొత్తగా వ్యాధులు విజృంభించవచ్చు, తర్వాత ఏదైనా ఏం చెప్పంటే విమాన ప్రమాదాలు కావచ్చు, తర్వాత ఇతరత్ర ఒక దేశం నుంచి మరొక దేశానికి యుద్ధాలు అనేది జరుగుతూ ఉంటాయి। కాబట్టి ఇలాంటి ప్రకృతి విపత్తులు ప్రళయాలు అనేది జరిగే అవకాశము ఉంది। కాబట్టి అవునండి ఈ యొక్క 13 రోజుల పక్షం వస్తేనే జరుగుతుందా, దీనికి ప్రామాణికము ఉందా అని చెప్పని తీసుకున్నట్టయితే మహాభారత యుద్ధం అనేది జరిగింది। మహాభారత యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఈ యొక్క అంటే 13 రోజుల పక్షం ముందుగానే వచ్చినప్పుడు ఈ యొక్క వ్యాస మహర్షి ఈ యొక్క ధృతరాష్ట్రునికి చెప్పడం అనేది జరుగుతుంది। ఇలా మనకు అంటే ఒక మహోత్సవం అంటే అప్పుడు యుద్ధం జరుగుతుంది అని చెప్పని చెప్పాడు। అప్పుడు ఎవరు వ్యాస మహర్షి ఆయనకు చెప్పడం అనేది జరుగుతుంది। అంటే ఇలాంటి యుద్ధాలు వస్తాయి అని చెప్పంటే అప్పుడు యుద్ధం వచ్చింది, 68 కోట్ల ప్రజలు అనేది మరణించడం అనేది జరిగింది। ఇది మన మహాభారత అంటే భాగవతం చదివితే తెలుస్తుంది। కాబట్టి ఈ యొక్క 68 కోట్ల ప్రజలు అప్పుడు సైనికులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు మరణించడం అనేది జరిగింది। అదే పక్షము మధ్యలో కూడా ఒక 4 పక్షాలు 4 సార్లు వచ్చినాయి, అప్పుడు యుద్ధాలు జరిగినాయి 1500 సంవత్సరాలకి, అంటే అప్పుడు కూడా వచ్చింది। అయితే ఇప్పుడు మన క్రోధీనామ సంవత్సరంలో 2024లో ఈ యొక్క 13 రోజుల పక్షం అనేది వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే ప్రకృతి విలయాలు అని చెప్పని ప్రకృతి యొక్క వైపరీత్యాలు వస్తాయి। అంటే మనకు ములుగు జిల్లాలో మొన్ననే రావడం అనేది జరిగింది, అంటే 2వ 3వ తారీఖు నాడు అలా వచ్చి భూకంపం వచ్చి వెళ్ళింది। మన దేశంలో కాకుండా భూమి మీద అంటే ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి అయినా వ్యాధులు అనేది రావచ్చు, భూకంపాలు రావచ్చు, యుద్ధాలు జరగవచ్చు। కాబట్టి ఇది పక్షం అంటే 13 రోజుల పక్షం వచ్చినప్పటి నుంచే ఇది ప్రారంభం అవుతుంది। కాబట్టి ఈ యొక్క అంటే జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క
13 రోజుల పక్షము వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఈ యొక్క ప్రారంభమైంది. తర్వాత అలాగే 2025లో మార్చి నెలలో 29వ తేదీ నాడు పంచగ్రహ కూటమి అనేది కూడా రాబోతుంది. దాని ద్వారా కూడా మనకు విపత్తులు ప్రమాదాలు అనేది జరగవచ్చు. అయితే ఇది జరిగింది మహాభారత యుద్ధం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ యొక్క వైరస్ వచ్చింది. ఏ వైరస్ అంటే మర్బర్గ్ అనే వైరస్ వచ్చింది. కాబట్టి ఇది కూడా కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగానే విజృంభించవచ్చు, అంటే ప్రపంచ దేశాలను వణికిస్తుంది కావచ్చు అని చెప్పుకోవడం అనేది చెప్తున్నాము. కానీ వస్తుంది, వణికిస్తుంది కూడా. మన కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఒక 45 నుంచి 50 లక్షల వరకు మనకు ప్రజలు అనేది మరణించడం అనేది జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది మరణం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఈ యొక్క వైరస్ ద్వారా అని చెప్పంటే ఇది ఒక ఏదని చెప్పంటే బ్లీడింగ్ ఐ అనే వైరస్ ద్వారా అని చెప్పంటే అలాంటి వ్యాధి ఈ మర్బర్గ్ అనే వైరస్ ద్వారా కూడా మనకు రావచ్చు. ప్రపంచాన్ని ఈ అతలాకుతలం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలారా తస్మత్ జాగ్రత్త అనేది మేము చెప్తున్నాము. మా యొక్క భక్తి 10 టీవీ ద్వారానే మీకు ఈ శాస్త్ర ప్రకారంగా ఎలా వచ్చిందని మేము చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఇది అని చెప్పంటే మేమే ప్రిడిక్షన్ చేసి ముందుగానే చేసి చెప్తున్నాము. కాబట్టి మా యొక్క మీరందరూ తెలుసుకొని మీరు ముందు బాటలు అని చెప్పంటే ఒక హెల్త్ అని చెప్పంటే ఏదన్నా మీకు ఏదన్నా మనకు ఏది చూసుకున్నట్టయితే హెల్త్ పాలసీలు ఉంటాయి కానీ అవి కానీ తీసుకోవడం కానీ చాలా మంచిది. అంటే నేను తీసుకోమని చెప్పడం లేదు, అయ్యో మన డబ్బు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, డబ్బు లేని వాళ్ళు మనం దేని మీద ఆధారపడి అని చెప్పంటే డబ్బు పరంగానే దాని పరంగానే అన్ని సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలి. అంటే యుద్ధానికి సిద్ధంగా అనేది ఉండాలి. అంటే వైరస్ వచ్చినా ఎదుర్కోవాలి, భూకంపాలు వచ్చినా ఎదుర్కోవాలి. కాబట్టి మీరందరూ ప్రజలారా సిద్ధంగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇది మన భారతదేశానికి వైరస్ రాకుండా ఉంటే చాలా పవిత్రంగా, అంటే మన పవిత్రమైన భారతదేశము రామ జన్మ భూమి కాబట్టి, అంటే యోధులు అని చెప్పంటే మన దేవతలందరూ నడయాడిన దేశం కాబట్టి ఇక్కడికి రాకుండా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. ఎందుకు అని చెప్పంటే ఇంతకు పూర్వం కూడా కరోనా వైరస్ మొత్తం వ్యాప్తి చెందింది. కాబట్టి ఈ వ్యాధి కూడా రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి రాకుండా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వైరస్ అనేది ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చింది తప్ప మన దేశంలో జన్మించింది పుట్టింది కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఇతర దేశాల నుంచి మనకు వ్యాప్తి అనేది చెందుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికీ మన మహాపురుషులు, యోగులు, సిద్ధులు మన భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి వైరస్ అనేది రావడం అనేది లేదు. కాబట్టి ఈ వైరస్ కూడా మళ్ళీ వచ్చే, అంటే మనకు పుట్టలేదు కానీ ఈ వైరస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని మన ప్రభుత్వాలు కానీ వాటన్నిటినీ వారు నియంత్రించే ప్రక్రియలో కొనసాగాలని కోరుకుంటున్నాను. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, ఎవరికి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, జీవించాలని చెప్పని కోరుకుంటున్నాము మా భక్తి 10 టీవీ తరఫున. కాబట్టి మా యొక్క భక్తి 10 టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ బంధువులకు మిత్రులందరికీ షేర్ చేయండి. ఇది శ్రీమాత్రే నమః.